ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సంఘము, యెరూషలేములో ఉన్నటువంటి సంఘము నీరో చక్రవర్తి ద్వారాగా ఘోరమైన హింసలకి గురవుతూ ఉంటుంది. ఎంత ఘోరమైన హింసలు అంటే మనము చాలాసేపు దాని మీద మాట్లాడచ్చు, కానీ జస్ట్ బ్రీఫ్గా మీకు చెప్పడం కొరకు, మరణాలకి అప్పగిస్తున్నటువంటి సమయం అది. అలాంటి సమయాల్లో విపరీతమైనటువంటి శ్రమలకి రక్షణ పొందిన వారు, లేదా యేసు క్రీస్తు ప్రభువారి గురించిన ప్రకటన చేస్తున్న వారు, యేసు క్రీస్తు ప్రభువారి గురించి జీవిస్తున్నటువంటి వారు, చక్రవర్తి ఏం చేస్తున్నాడు అని అంటే చాలా టెరబుల్గా ఆ పెర్సిక్యూషన్ను అనుమతిస్తాడు, చచ్చిపోతుంటారు. అలాంటి సమయాల్లో కొంతమంది తల్లులు రక్షించబడితే వాళ్ళు భార్యలు చక్రవర్తి నుంచి వచ్చేటువంటి హింస ఒకటైతే నువ్వు నమ్మడం వల్లే మనకు వచ్చిందని భర్త కూడా భార్యల్ని హింసించిన వారు ఉన్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు నమ్ముకుంటే పిల్లలు తల్లిదండ్రులు వ్యతిరేకించిన వారు ఉన్నారు ఆ సమయాల్లో. అలాగే పిల్లలు నమ్ముకుంటే తల్లిదండ్రులు పిల్లల్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు. అంటే పైన ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఇంట్లో కూడా పరిస్థితులు తారుమారైపోయినటువంటి సందర్భాల్లో ఏమీ చేయలేక వారు ఏమవుతా ఉన్నారు అంటే ఆ సమయాల్లో ఆ యెరూషలేము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి స్వస్థలాలు, అంటే ఆధార్ కార్డు ఉన్నటువంటి వారు వదిలిపెట్టి ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. అది మనకి మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనకు కనబడుతుంది. ఒక్కసారి చదువుతారా ఎవరైనా? ఓకే 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 రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అనే దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయలేదు. ఏంటండి ఏ దేశాలు, ఏ ప్రాంతాలు? లేకపోతే పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా. చూడండి, ఆసియా చాలా ఇంపార్టెంట్. ఆసియా కూడా అంటే మనకి సువార్త వచ్చినటువంటి, అంటే మన సైడ్కి వచ్చినటువంటి ఏరియాను కూడా ఇక్కడ రాస్తున్నాడు. అంటే మనకి ఎలా వచ్చింది అంటే వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు అని అంటే వారు వారి దేశాన్ని, వారి పరిస్థితుల్ని, వారి యొక్క ఆస్తులను, వారి పాస్తులను, వారి గృహాలను విడిచిపెట్టి వారు ఏమయ్యారు అని అంటే ఆయా దేశాలకి వెళ్ళిపోతున్నటువంటి సమయాలలో ఎక్కడైతే గమ్మున, అంటే త్వరగా వారి విశ్వాసము నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతారో ఏమో అని, అంటే ఈ శ్రమలు తట్టుకోలేక, పరిస్థితులు తట్టుకోలేక, ఎందుకు మేము ప్రభువుని అంగీకరించాము అని అనుకుని వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, ఒకవేళ ప్రభువుని విడిచిపెడతారేమో అని వారికి ఆదరణ కలిగించడం కొరకు, వారికి బలాన్ని కలిగించడం కొరకు ఈ పత్రిక రాస్తున్నాడు. ద మెయిన్ పర్పస్ బిహైండ్. చెదిరిన వారికి రాస్తూ నెంబర్ 1 ఎక్సలెంట్ స్టార్టింగ్ ఇస్తాడు. ఏమిస్తాడు తెలుసా? 3 విషయాలు చెప్తాను. ఓకే, నా టైం లోపల 3 విషయాలు. ఒకటేమో నెంబర్ 1 ఏంటంటే హోప్. జస్ట్ ఎ సెకండ్, ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ ఇట్. హోప్ ఆఫ్ హెవెన్. నెంబర్ 1 ఏంటంటే హోప్ ఆఫ్ హెవెన్. ఆఫ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. రెండోది ఏంటంటే హోప్ ఆన్ ఎర్త్. హోప్ ఆఫ్ హెవెన్, పరలోకం కోసం ఉన్నటువంటి సంబంధమైన నిరీక్షణ. రెండోది హోప్ ఆన్ ఎర్త్, ఈ భూమి మీద శుభప్రదమైన నిరీక్షణ. దాని తర్వాత మూడోది ఏంటంటే హోప్ ఫర్ హెవెన్, పరలోకానికి సంబంధించిన వ్యక్తులకు నిరీక్షణ కలిగించేటట్టుగా చేసే విషయాలు. ఓకే, మళ్ళీ చెప్పనా? హోప్ ఆఫ్ హెవెన్, హోప్ ఆన్ ఎర్త్, హోప్ ఫర్ హెవెన్. ఈ రెజరెక్షన్ మనకి ఏం చూపించాలి ఈ మధ్యాహ్నం అని అంటే ఈ 3 విషయాలు చూసుకొని మనం వెళ్ళిపోదాం. మొదటిది ఏంటంటే హోప్ ఆఫ్ హెవెన్, అంటే పరలోకానికి సంబంధించినటువంటి నిరీక్షణను పౌలు తెలియజేస్తున్నాడు.
ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే, ఆ మొదటి ఇందాక మనం చదివినటువంటి వచనంలో 3వ వచనంలో ఏమంటాడు అని అంటే, మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం వల్ల నీకు నాకు ఏం కలిగింది? ఓ చెదిరిపోయినటువంటి సంఘమా, ఆయా దేశాలకి వెళ్ళిపోయినటువంటి విశ్వాసులారా, మీకు ఏం కలిగిందో తెలుసా అని అంటూ ఏమంటున్నాడు అని అంటే, మీకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఆయన నీకు ఇస్తా ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు. మనం అనుకుంటాము ఈ లెటర్ చదివిన తర్వాత రియల్లీ పీటర్ ఇల్లిటరేటేనా అని అనుకుంటాం. ఇల్లిటరేట్ అంటే చేపలు పట్టుకునేవాడే. ఈజీ రియలే ఫిషర్మ్యాన్ ఆర్ ఏ స్కాలర్ అని అనిపిస్తుంది. అంటే అంత ఎక్సలెంట్ వర్డ్స్ని, అంటే వర్డ్స్ అంటే పదాలేనే కాదు, నేనంటే ఆయన గొప్పతనాన్ని రాస్తూ మనల్ని ప్రేరేపిస్తూ ఉన్న మాటలు చూసినప్పుడు, అమ్మా ఈయన చేపలు పట్టుకునేవాడా? చేపలు పట్టుకునే ఆయనకి ఇలాంటి పదాలు ఎలా వచ్చినాయి? చూడండి ఎలా ఉంటుందో. ఎక్సలెంట్. చూడండి ఒకసారి 4వ వచనం, ఓకేనా? తిరిగి లేచడం వలన చూడండి ఎంత జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు అనగా, ఓకేనా? ఒక్క నిమిషం, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఏమంటాడు? జీవముతో కూడిన నిరీక్షణ, పర సంబంధమైన భాగ్యము, పరలోకానికి సంబంధించిన విషయాలను చెబుతూ అది అలా వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు ఆయన. ఇది సరిపోతుంది యాక్చువల్గా మామూలుగా అయితే. ఏది? అయ్యా ఎవరు తెలుసా మీరు, మీకు యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని రక్షించారు, మీకు జీవంతో కూడిన నిరీక్షణ మీకు ఉంది అని అంటే సరిపోతుంది యాక్చువల్గా. అలా సరిపోతుంది, మనకు కూడా సరిపోతుంది. కానీ బట్ అక్కడ ఆగట్లేదు ఆయన. ఆగకుండా ఏమంటాడంటే, ఆ శుభప్రదమైన నిరీక్షణ ఏ పదాలతో పోలుస్తున్నాడో చూపిస్తున్నాడు ఇప్పుడు. అనగా అంటే ఏదైతే నిరీక్షణ ఉందో అది ఏంటో తెలుసా మీకు అని చెప్పి, అనగా ఇప్పుడు చూడండి, అనగా నెంబర్ 1 ఏంటో తెలుసా? అనగా నీకు మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది. నెంబర్ 1 ఏంటండి ఇది? అక్షయమైనది. తెలుగులో అదే, తెలుగే ఉంది అది. అదే చెప్తున్నాను. అంటే చేపలు పట్టుకునే ఆయనకి ఇలాంటి పదాలు వస్తాయంటే వస్తున్నాయి. అంటే ఇది రాసింది పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి యూనివర్సిటీస్తో సంబంధం లేదు, స్కాలర్స్తో సంబంధం లేదు. ఓకే, అక్షయమైనది అంటే ఏంటంటే క్షయము కానిది, పాడైపోలేంది. నెంబర్ 1. ఓకే, రెండోది అదేంటమ్మా తెలుగులో? నిర్మలమైనది అంటే తెలుగులో అంటే మలినం లేనిది, ద ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్, స్వచ్ఛమైనది, అక్షయమైనది, వాడిపోలేనిది, నిర్మలమైనది, ద ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్. ఇంకోటి ఏమో తెలుసా? వాడబారనిది. వాడబారనిది అంటే ఏంటారంటే డికే అయిపోదు, ఇంకోటి డికే అవ్వదు, ఫేడ్ అయిపోదు. ఓకే, ఇండియన్ ఫ్రిడ్జెస్కి అమెరికన్ ఫ్రిడ్జెస్కి డిఫరెన్స్ మాట్లాడుకున్నాం నేను, మాధవి నేను. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ ఫ్రిడ్జ్ అండ్ అమెరికన్ ఫ్రిడ్జ్ మాట్లాడుతున్నాను తనతోటి. అమ్మ మాధవి, మన ఫ్రిడ్జ్లు ఇవి ఒకటేనా అని అడిగాను. లేదన్నా అన్నది. అంటే లేదంటే ఏంటంటే మన ఫ్రిడ్జ్లో కొన్ని రోజుల్లో పెట్టినా కూడా ఇక్కడ కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. అంటే ఇక్కడ పోతుంది కానీ కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. అంటే మీకు వీక్కి సరిపడగా పెట్టుకోవచ్చు లోపల కదా, అంతేనా? అంటే రైటే నాకు తెలియదు, అంటే మాధవి చెప్తున్నాను. ఓకే, మనకు అక్కడ 3 రోజులు అయిన తర్వాత వాసన వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంతకీ ఫ్రిడ్జ్ మ్యాటర్ కాదు. ఇప్పుడు వాడబారనిది అంటే ఇది ఎప్పటికీ ఫేడ్ అవ్వదు అసలు. ఇది ఏ ఫ్రిడ్జ్కి సరిపోదు. ఇది నువ్వు ఎన్ని పవర్ఫుల్ మోటార్స్ పెట్టినా, మెకానికల్ ఇంజనీర్ ఎన్ని పవర్ఫుల్స్ పెట్టినా, కిర్లాస్కర్ పెట్టినా, ఇంకోటి పెట్టినా, ఏ మోటార్స్ పెట్టి వెనకాల పంపింగ్ ఇచ్చి కంప్రెసర్ నుంచి పంపించినా కూడా అది ఇది ఇక్కడ పోతుంది కానీ అది పోదు. అది ఎందుకు పోదో తెలుసా? అది మోటార్తో తయారు చేయలేదు దాన్ని. వెనకాల పంపింగ్ ఇచ్చే కంప్రెసర్ లేవు దానికి ఏమో తెలుసా? రక్తం ఉంది. అది నా ప్రభుది, నీ ప్రభు రక్త చిందించి ఆయన దాన్ని కొన్నాడు, మనల్ని కొనుక్కొని అక్కడికి తీసుకెళ్ళాడు. ఓకే, టైం టెన్షన్ అయిపోద్ది నాకు కొంచెం అయినప్పుడు కల్లా.
నాకు వీక్నెస్ కానీ బట్ ఐ విల్ మేక్ ఇట్. ఇప్పుడు ఆ పరలోకాన్ని ఎలా చెప్తున్నాడంటే, ఇది చెప్పిన తర్వాత ఇంకా వివరించట్లేదు. నిర్మలమైన వాడపారిందైన స్వాస్యము మనకు స్వాస్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అంటే ఆ